హాయ్ అండి అందరికీ. నేను ఇది వీడియో తీద్దామని అనుకున్నా కానీ గుర్తులేదు అసలు నాకు. ఈ వీడియో ఏంటంటే ఇది ఆయిల్, మనం హెయిర్కి పెట్టుకునే ఆయిల్, అలోవెరా పారాషూట్ ఆయిల్ అన్నమాట. అయితే నేను ఏం చేశానంటే ఈ ఆరెంజ్ తొక్కలు, ఆరెంజ్ మనం తిన్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా, అవి పడేయకుండా ఒక 2 రోజులైతే ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత చిన్న చిన్నగా ముక్కలు చూడండి, ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి ఇట్లా తుంచితే వస్తాయి. ఇలా తుంచి మనం హెయిర్కి పెట్టుకునే ఆయిల్, మనకు ఎంత కావాల్సిన ఆయిల్ తీసుకుంటామో, అంటే తొక్కలకు సరిపడా ఆయిల్, తొక్కలు మునిగేంతలా ఆయిల్ తీసుకోవాలి. తొక్కలు మునిగేంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని వేడి చేయాలి తొక్కలతో సహా. తొక్కలు ఇలా నల్లగా అయ్యేసరికి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత పూర్తిగా చల్లారాలి ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఒక ఖాళీ డబ్బాలో పోసుకొని మనం తలస్నానం చేసే ముందు ఒక 1 అవర్ ముందు ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేస్తే ఆ హెయిర్ అనేది స్మూత్గా సిల్కీ హెయిర్గా అవుతాయి. అలాగే ఫేస్కి కూడా మనం నైట్ పడుకునేటప్పుడు ఫేస్కు ఆయిల్ పెట్టుకొని పడుకుంటే మొటిమల మచ్చలు ఉంటాయి కదా, మొటిమల మచ్చలు పోతాయి అన్నమాట. ఫేస్ కూడా స్మూత్గా కనిపిస్తుంది. నేను పిల్లలు చాలాసార్లు యూజ్ చేసాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఆరెంజ్ తొక్కలు ఉంటే ఆయిల్ ఇట్లా వేడి చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.